హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చి ఫ్రైడే వ్లాగ్ అండి. మా బుడ్డను చూస్తే నాకు ఎంత పాపం అనిపిస్తుంది అంటే అంత పాపం అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి దేవుడి మీద కూడా కోపం వస్తుంది. ఎందుకు నా పిల్లలకి ఇలా అవుతుంది, నా పిల్లలు ఏం పాపం చేశారు, నేనేం పాపం చేశాను అయితే అనిపిస్తుంది అనమాట. బికాజ్ అసలు ఎప్పుడు ఎంత మంచిగా చూసుకున్నా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అనమాట మా బుడ్డోడికి. పాపం ఎంత బక్కగా అయిపోయాడంటే ఇక్కడికి వచ్చాక అసలు మామూలుగా కాదనమాట. నా ప్రెగ్నెన్సీలోనే కొంచెం బాగున్నాడు అనిపించింది. ఎందుకో తెలీదు, మా బాబు ఇక్కడ యాక్టివ్గా ఉంటాడు, వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ ఉంటారు కాబట్టి. కాకపోతే ఎందుకో తెలియదు అనమాట. ఇక్కడ వాటర్ చేంజ్ అవడం వల్ల ఏమో తెలియదు, కానీ ఇక్కడ టైం టు టైం పెట్టినా ఎంత జాగ్రత్తగా చూసినా సరే కంటిన్యూస్గా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మా బాబుకి. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే మా బుడ్డదానికి స్నానం చేయించాక ఇంక అమ్మ అయితే రెడీ చేస్తుంది అనమాట. రెడీ చేసినప్పుడు ఏడుస్తారు కదా బొట్టు పెట్టినప్పుడు, అప్పుడు పిల్లలకి పాట పాడితే అలా ఆపుతారు కదా. సో మా అమ్మ అలా పాట పాడుతుంటే మా బుడ్డోడు పాట పాడొద్దని చెప్పి అంత కంగారుగా వెళ్ళిపోయాడు అనమాట. తనైతే వాళ్ళ చెల్లితో ముద్దులాడొచ్చు, ఎవరైనా ముద్దులాడితే మాత్రం అస్సలు ఒప్పుకోడు అనమాట. చాలా పొసెసివ్నెస్ అనమాట వాళ్ళ చెల్లి అంటే. అండ్ ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మా బుడ్డోడికి ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరు ఎత్తుకున్నా ఊరుకోవట్లేదు ఒక నేనే తప్పితే అని చెప్పి. ఇంకా మా అమ్మ ఎక్కడ మా బుడ్డదాన్ని ఎత్తుకుని మా పిల్లని వదిలేస్తుందా అని చెప్పి ఎంత కంగారు పడిపోతున్నాడంటే అసలు మామూలు కంగారు కాదనమాట. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే పారాసెటమాల్ వేసాను అనమాట హై ఫీవర్ది. సో దానికోసం ఇంకా అది వేసాను కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, లేకపోతే మళ్ళీ కూడా చాలా డల్ అయిపోతాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చి ఏంటంటే మళ్ళీ రెండోసారి పాడుతుంది అనమాట. మా బొడ్డుతో ఏడుస్తుందని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట. పాడుతుందని చెప్పి ఎలా చూస్తున్నాడో చూడండి. మా అమ్మ ఇంకా అసలు పాడుద్దని చెప్పి గోల గోల చేస్తాడు రోజు ఇంట్లో. చూడండి అక్కడ ఇంకా డాన్స్ చేసేస్తున్నాడు పాడుతుంది అని చెప్పి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఎందుకు మా పిల్లలు ఏం పాపం చేశారని, మా పిల్లోడికి ఇంత కష్టాలు పెడుతున్నాడు ఆ దేవుడు అని చెప్పి. నేనేం పాపం చేశాను, నేనేమన్నా పాపం చేస్తే మా పిల్లలకి చుట్టుకుంటే అంటారు కదా, ఒక్కొక్కసారి నాకు అదే అనిపిస్తుంది. ఫైనల్లీ అయితే ఇంక ఇలా అయితే జరుగుతుంది అనమాట డే వ్లాగ్ అనేది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటని ఏం అర్థం కావట్లా నా సిచ్యువేషన్. అసలు నిజంగా చెప్పాలంటే పసిపిల్లలు ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మన గురించి మనం ఆలోచించుకోము. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ సెకండ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చే సెకండ్ ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేము. 6 hours ఒకసారి అయితే పారాసిటమాల్ వేస్తున్నాను. ఖచ్చితంగా 6 hours ఒకసారి అయితే ఫీవర్ అనేది ఖచ్చితంగా హై ఫీవర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంక ఈ రోజు చూసి నెక్స్ట్ డే అయితే తీసుకుని వెళ్ళాలి. ఇంక ఇక్కడ వచ్చిందంటే టీవీ రన్ అవుతూ ఉండగానే కింద పడిపోయింది అనమాట. టీవీ ఏంటంటే కరెక్ట్ గా లేదు. ఒకసారి మా బుడ్డోడు సెకండ్ ఇయర్ అనుకుంటా 2 years ఉన్నప్పుడు అయితే మా డాడీ మా బుడ్డోడు బాల్ ఆడుతున్నారు ఇంట్లో. అది అనుకోకుండా మా బుడ్డోడు ఏం చేశాడు, టీవీ కొట్టేశాడు. ఇంకా టీవీ పగలకుండా సాంద కింద పడిపోయింది అనమాట. అంటే వెనకాల ఉంటాయి కదా తగిలిచ్చేవి, అవి కింద పడిపోయినాయి ఇరిగిపోయి. ఇంకా మా డాడీ ఏంటంటే మంచిగానే ఉంది కదా టీవీ అని చెప్పి ఎట్లా కూడా కట్టారనమాట. సో అదేంటంటే ఇవాళ ఆ ముడి అనేది ఊడిపోయి కింద పడిపోయింది రన్నింగ్ లోని. ఇంకా మా డాడీ లేరు కాబట్టి మా చెల్లి ఎట్లా కూడా శ్రమ పడి కొంచెం ట్రై చేసి కడుతుంది అనమాట టీవీ అనేది. ఇంకా మా బుడ్డోడు ఏంటంటే టీవీ ఖచ్చితంగా రన్నింగ్ లో ఉండాల్సిందే, లేకపోతే మా బుడ్డోడికి అయితే అస్సలు అంటే అస్సలు బోరింగ్ గా ఉంటది అనమాట. ఇంకా వాడి కోసమే అంత శ్రమ చేస్తున్నారనమాట. ఇంకా మా చెల్లి ఎట్లా కూడా ఏదో ఒక ట్రై చేసి అయితే ఆ టీవీ అనేది వెనక కొట్టో ముందు కొట్టో ఎట్లా కొట్ట అయితే రప్పించారు టీవీని. ఇంకా అదేంటంటే మా డాడీ ఎలా కట్టారో అర్థం కావట్లేదు అనమాట. ఇక్కడ మా చెల్లికి ఇంకా అడుగుతుంది మా అమ్మని ఎలా కట్టారా మా డాడీ అని చెప్పి. ఎంతైనా అబ్బాయిలు అనేది అబ్బాయిల డ్యూటీయే, అమ్మాయిలు అనేది అమ్మాయిల డ్యూటీయే. వాళ్ళ డ్యూటీ మనం చేయలేం, మన డ్యూటీ వాళ్ళు చేయలేరు. ఇంకా మా చెల్లి ఎట్లా కూడా ట్రై చేసి అయితే ఇంకా మా డాడీకి ఫోన్ చేసి అయితే ఇంకా కనుక్కొని కట్టింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చిన హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే కొంచెం భయం వేసింది అనమాట. అసలు ఫీవర్ అనేది హై ఫీవర్ అయిపోతుంది, 5 days అయిపోతుంది అని చెప్పి ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట హాస్పిటల్. ఇంకా మా అమ్మ కూడా భయపడిపోతుంది, వద్దమ్మా ఇంకేం ఫీవరో తెలియదు, అసలు ఇప్పుడే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, మళ్ళీ మనం లేట్ చేసే కొంది ఇంకా ఇబ్బంది పడతాము అని చెప్పి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చాక మా బుడ్డోడు ఏంటంటే హాస్పిటల్కి వస్తే ఇవన్నీ టాయ్స్ అవి ఉంటాయి కదా ఆడుకునేవి, ఫుల్ యాక్టివ్గా ఉంటాడు అనమాట. ఇంట్లో కన్నా హాస్పిటల్కి వస్తే ఫుల్ యాక్టివ్నెస్ ఉంటుంది. మీ పిల్లలు కూడా అంతేనా? నార్మల్ చెకప్కి వచ్చినప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం పిల్లలు అనేది యాక్టివ్ అవుతారు. బట్ మనం ఏంటంటే
భయపడిపోతాం అనమాట. ఇంట్లో ఉన్నంత సేపు కూడా అమ్మో ఏంటి ఏమైపోతుంది అని చెప్పి. బట్ వాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి వచ్చాక మా బుడ్డోడైతే మాత్రం హాస్పిటల్కి వచ్చాక ఫుల్ యాక్టివ్ అవుతాడు. ఏదైనా వచ్చిందంటే హాస్పిటల్ మొహం చూడకుండా అయితే మా బుడ్డోడికి అయితే అస్సలు తగ్గదు. అదొకటి ఆనవాయితీ లాగా ఏదో అంటారు కదా, అట్లా వచ్చేసింది అనమాట చిన్నప్పటి నుంచి. ఇంక ఇక్కడ వచ్చి మా బుడ్డోడు మార్నింగ్ నుంచి అసలు ఏమీ కూడా తినలేదు అనమాట. అసలు ఏం తినలేదు. ఇంకా అమ్మ ఇంకా టిఫిన్ అయితే ఇంకొంచెం ఓట్స్ తీసుకొచ్చి పెడుతుంది అనమాట. ఇంకా అమ్మ బయట ఉంటే అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చి పరిగెత్తి ఇక్కడ ఆడుకుని అట్లాగైతే తినిపిస్తుంది ఎట్లా కూడా. అసలు ఇంటి దగ్గర ఉంటే ఏమి కూడా తినట్లా. ఎంతైనా ఫీవర్ ఉన్నప్పుడు మిల్క్ ఒకటి తప్పితే ఏమి కూడా వాళ్ళు తీసుకోరు. ఇంక ఇక్కడ నిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం యాక్టివ్నెస్, అది కాక పారాసెటమాల్ వేసి తీసుకొచ్చాం కాబట్టి ఇంకా కొంచెం మంచిగా అలా ఆడుకుంటూ ఆటలోనే ఇంకా అమ్మ తనకు తెలియకుండానే పెట్టేస్తుంది అనమాట. ఇంకా అలాగైతే ఇంకా బుడ్డోడికి అయితే పెడుతున్నాం. ఎంతైనా సరే తల్లిలకి చాలా కంగారు ఉంటుందండి. అసలు పిల్లలకి ఎంత ధైర్యం చెప్పినా, ఎవరైనా సరే బయట వాళ్ళు ఎంత ధైర్యం చెప్పినా అలాగే ఉంటాయి ఫీవర్స్, అలాగే వస్తాయని చెప్పి. బట్ మనం ఫేస్ చేసేది వాళ్ళు ఫేస్ చేస్తే తెలుస్తుంది. ఇంకా ఫైనల్లీ చెకప్ అయితే అయిపోయింది అనమాట. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ హాస్పిటల్లో అయితే చెప్పారనమాట, ఇంకా అంటే వైరల్ ఫీవర్ అన్నప్పుడు అలాగే వస్తుంది, 6 hours ఒకసారి వస్తుంది, 3 days వస్తుంది, 4th డే కొంచెం తగ్గిద్ది అండ్ 5th డే తగ్గిద్ది అండ్ 6th డే మళ్ళీ వస్తుంది. వచ్చి తగ్గడం అనేది మంచిది అని చెప్పారనమాట. బికాజ్ మాకేంటంటే మా బుడ్డోడికి 3 days కంటిన్యూస్ గా వచ్చింది, 4th డే కూడా కంటిన్యూస్ గా వచ్చింది. కానీ 4th డే నైట్ 11కి అయితే మెడిసిన్ వేయాలి, నేను ఆపేసి 5th డే కూడా ఆపేసాను. 5th డే నైట్ మళ్ళీ వచ్చింది అనమాట ఫీవర్. ఇంకా నాకు భయం వేసి మళ్ళీ వస్తుంది ఏంటి అని చెప్పి తీసుకెళ్తే ఆయన అదే అని చెప్పారు, వచ్చి తగ్గుద్దమ్మా, ఒకేసారి తగ్గినా కానీ మనకి మంచిది కాదు హెల్తీ బాబుకి అని చెప్పారు. సో బాగానే ఉన్నాడు ప్రెసెంట్. అయితే పారాసెటమాల్ వేస్తున్నారు కదా, మళ్ళీ వస్తే కనుక తీసుకురండి అని చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చి ఏంటంటే వినాయకుడు పెట్టారు కదా, అది ఊరేగింపు అనమాట. ఇంకా మాకు ఫుల్ యాక్టివ్నెస్ అనమాట. ఇక్కడ అయితే ఖచ్చితంగా మేము లాస్ట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. మామూలు ఎంజాయ్ కాదు, రోడ్డు మీద డాన్సులు అని అదని ఇదని ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్. బట్ ఈ ఇయర్ ఏంటంటే కొంచెం డెలివరీ అయింది కాబట్టి, పాప ఉంది కాబట్టి నేనైతే కిందకి వెళ్ళలేదన్నమాట. ఇంక పైనుంచే చూస్తున్నాం మేము. ఫుల్ యాక్టివ్నెస్ ఉంటుంది అనమాట. మా రోడ్డు ఫుల్ యాక్టివ్నెస్ అయిపోతారు ఈ టైంలో అయితే మాత్రం. అవి ప్రతిరోజు కూడా కలిసినా కలవకపోయినా ఈ వినాయక చవితికి మాత్రం అందరూ ఒక్కటిగా కలిసి ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇంకా నేనేంటంటే హాస్పిటల్ నుంచి వచ్చాక ఫుల్ గా పడుకుని పోయాను. అస్సలు నీరసం అంటే మామూలుగా లేదనమాట. ఫుల్ ఎండలు బాగా ఉన్నాయి కదా, ఇంకా నేనైతే ఓపికలకు పడుకుని పోయి అందరం పడుకుని పోయాం. ఇంకా అమ్మ ఒకటే మెలకుగా ఉందనమాట. ఇంకా కరెక్ట్గా టయానికి చెప్పాను అనమాట, అమ్మ స్టార్ట్ అయ్యే టయానికి మాత్రం లేపు నన్ను అని చెప్పాను. కిందకి వెళ్ళకపోయినా కల్లారా చూసుకుంటాను అని చెప్పాను. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే డ్రమ్స్ అనమాట. అంటే టయానికి లడ్డూ పాట ఉంటది కదా, ఇంకేంటంటే లడ్డూ పట్ట టయానికి కూడా అందరూ వస్తారని చెప్పి మొత్తం ఆ రోడ్డు మొత్తం కూడా డ్రమ్స్ వేసుకుంటూ వెళ్తారనమాట. కరెక్ట్గా మైక్ లో అయితే అనౌన్స్ చేస్తారు లడ్డూ పట్ట టైం అయింది అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చి ఏంటంటే దేవుడిది దండ ఉంటది కదా, అది తీసుకొచ్చారనమాట. ఫస్ట్ టైం ఇటు సైడ్ తీసుకురావడం 3 cars మీద తీసుకొచ్చారు. ఇంకా దేవుడు తెచ్చే ముందర డ్రమ్స్ అనేది అయితే, అంటే దేవుడికి వేసే ముందర డ్రమ్స్ తో అయితే మోగిస్తారు కదా, సో అలాగా డ్రమ్స్ అయితే మోగిస్తున్నారు అనమాట. నాకైతే ఈసారి చాలా అంటే చాలా బాధ అనిపించింది, కిందకి వెళ్ళలేదు, అందరితో ఎంజాయ్ చేయలేదు అని చెప్పి. ఇక్కడైతే అందరూ ఫుల్ యాక్టివ్నెస్ తో ఉన్నారనమాట. ఎందుకంటే చాలా బాగుంటది కదా ఈ వినాయక చవితి. నాకైతే చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు ప్రతిసారి కూడా మనం అందరం కలవాలని లేదు, ప్రతి వాళ్ళు మనతో మాట్లాడాలని కూడా లేదు. బట్ టయానికి కలిసి ఉంటున్నామా, కలిసి చేస్తున్నామా అనేది కావాలన్నమాట. మా రోడ్లో కూడా అంతే, అందరూ ప్రతిరోజు కూడా కలిసి మాట్లాడుకోవడం ఇలా ఏమి ఉండదు. బట్ కరెక్ట్ టయానికి వస్తున్నామా లేదా, ఎక్కడున్నా సరే ఎక్కడెక్కడో ఇక్కడ ఉండి, అంటే జాబ్స్కి నాలాగా మ్యారేజెస్ అయిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు జాబ్స్ వచ్చి వేరే చోటుకి వెళ్తారు కదా ఊర్లు, వాళ్ళు అలా అన్నమాట. ఇంకా ఈ టయానికి ఎక్కడెక్కడ వాళ్ళమో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ ఎవరైనా సరే ఇంకా వాళ్ళతో పాటు మా బుడ్డోడు కూడా గ్యాదర్ అయిపోతారు అనమాట. బట్ ఈసారి ఏంటంటే ఇంకా మేమైతే దిగలేదు కిందకి. అడిగారు కానీ రండి అని చెప్పి, నన్నైతే అడగలేదు బికాస్ డెలివరీ అయింది కాబట్టి. అమ్మని కూడా అడిగారు అనమాట. కాకపోతే అమ్మ ఏంటంటే పాపకు స్నానం చేయించాలి, కలర్స్ అవన్నీ కూడా కొట్టుకుంటారు కదా, సో ఇంకా కలర్స్ మళ్ళీ కెమికల్స్ కదా అని చెప్పి, అది కాక బుడ్డోడికి కూడా ఫీవర్ వచ్చింది. ఇంకా హాస్పిటల్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చాం. కొంచెం యాక్టివ్నెస్ అవుతాడని వాటి రెడ్స్ అయి కట్టడం తప్పితే కిందకైతే తీసుకెళ్లేదు అనమాట బాబుని కూడా. వాడైతే వెళ్దామని డ్రమ్స్ అంటే కొంచెం
మంచిగా ఉంటాయి కదా, డ్రమ్స్ డాన్స్ వేయడం అలా చేస్తున్నాడు, వెళ్దామంటే ఒప్పుకోలేదనమాట. మా అమ్మ వద్దు ఫీవర్ వచ్చిందని చెప్పి, మా బుడ్డోడిని అయితే వద్దని చెప్పింది. మా బుడ్డోడేమో కిందకి వెళ్దామని ఏడ్చాడు కానీ ఇంకా తీసుకెళ్లేదనమాట. ఇంకా నా పరిస్థితి చూడండి, నా మనసు అంతా అక్కడ లాగేస్తుంది. ఇక్కడేమో పాప ఉంది, పాపను వదలలేను. ఇంకా బుడ్డది ఏడుస్తుందని చెప్పి ఇంకా లోపలికి వచ్చి పడుకోబెట్టయితే ఇంకా ఇలా అయితే కూర్చున్నాను అనమాట. అసలు మా బుడ్డది అయితే కరెక్ట్ టయానికి లేచిద్ది అనమాట. ఇంకా మా అమ్మకి నాకైతే ఫుల్ మనసు లాగేస్తుంది అనమాట. ప్రతి ఇయర్ కూడా వెళ్తాం, ఇయర్ వెళ్ళలేదు అని చెప్పి. కాకపోతే ఇంకా మనకు తప్పదు, ఇయర్ ఖచ్చితంగా వెళ్ళకూడదు, పాప ఉంది కాబట్టి. అమ్మ అయితే స్నానం చేయించింది కాబట్టి ఇంకా కెమికల్స్ అవన్నీ అంటుతాయని చెప్పి కిందకి అసలు అడుగు కూడా పెట్టలేదు అనమాట. నేనేంటంటే నన్ను వెళ్ళమన్నారు కానీ నేను ఫీడింగ్ ఇస్తాను కదా, ఇంకా అమ్మ అయితే అసలు ఒప్పుకోలేదు. జస్ట్ కలర్స్ రాయరు, ఎందుకంటే డెలివరీ అయింది కాబట్టి రాయరు, కామన్ సెన్స్ ఉంటుంది కాబట్టి అందరికీ. కాకపోతే ఏంటంటే ఎందుకు అని చెప్పి అయితే ఇంకా నాకు కూడా వెళ్ళాలనిపించలేదు అనమాట. లాస్ట్ టైం అయితే మా హస్బెండ్ ఇక్కడే ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. రోడ్ మీద డ్యాన్స్లు కానీ డీజేలు కానీ బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ ఈసారి మా హస్బెండ్ కూడా లేరనమాట, ఎందుకంటే డెలివరీ అయింది కాబట్టి వెళ్ళమని తెలుసు కాబట్టి ఇంకెందుకు టైం వేస్ట్, అదే మనం వర్క్కి వెళ్ళిపోతే ₹1 అయినా వస్తుంది కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదనమాట ఈసారి. ఇంకా ఈసారి ఇలా అయితే ఇంకా నార్మల్ అయిపోయాం. ఇంకా లడ్డూ పాట అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లడ్డూ పాట వచ్చి 1,60,000కి వెళ్ళింది అనమాట ఈసారి. అంటే చూడండి ఎంత బాగా రీచ్ వెళ్తుందంటే అంత ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇంకా లడ్డూ పాట అయిపోయి డ్రమ్స్తో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయి రిటర్న్ కూడా వచ్చేసారు. ఇక నేను లోపలికి వెళ్ళిపోయి అవన్నీ కూడా ఏం తీయలేదనమాట. పాపతో ఫీడింగ్ చేసుకుంటూ పాప ఏడుస్తుంది అనమాట, డ్రమ్స్ వినిపిస్తున్నాయి అనమాట డోర్స్ వేసిన. సో ఇంకా పాపతోనే ఉన్నాను, మళ్ళీ భయపడిపోయిద్ది అని చెప్పి ఇంకా నేను అవేం తీయలే. ఇంకా వినాయకుడిని ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి టాటర్లోకి చేంజ్ చేస్తున్నప్పుడు చూస్తే చాలా మంచిదంట. ఏ పాపం చేసినా అది పోతుంది అని చెప్పి అంటారు, అదొక నమ్మకం అనమాట. సో ఇంకా మా అమ్మ కరెక్ట్ టయానికి పిలిచింది అనమాట, త్వరగా రా వినాయకుడిని ఎత్తుతున్నారు అని చెప్పి. ఇంకా చాలా మంది కూడా పట్టుకోవడానికి కూడా ట్రై చేస్తారు వినాయకుడిని ఎత్తినప్పుడు, కాకపోతే మనకు ఆ ఛాన్స్ లేదు. ఇంకా వినాయకుడిని ఎత్తినప్పుడైనా కనీసం చూద్దాము ప్లేస్ చేంజ్ చేస్తున్నప్పుడు అని చెప్పి గబగబా ఉరుకుని వచ్చానమాట పాపను పడుకోబెట్టి. ఇంకా పాప ఏంటంటే తెలిసిందే కదా, పిల్లలు ఏడుస్తారు, కాసేపు పడుకుంటారు. ఇంకా మా పాప ఇంకా అలా చేస్తుంది అనమాట. ఇంకా నేనే పాపను చూసుకున్న. పాప మా అమ్మకైతే వెళ్ళాలని ఉన్నా మా కోసం ఆగిపోయింది కాబట్టి ఇంకా అమ్మనైతే అమ్మ నువ్వు చూడు, నాకు కరెక్ట్ టయానికి అంటే ఇది చూడాలి అన్నప్పుడు పిలువు, అప్పుడు వస్తాను అని చెప్పి ఇంకా నేను లోపలైతే ఉన్నాను అనమాట. ఇంకా మా బుడ్డోడు అమ్మ అయితే బయటే ఉన్నారు. సో ఇంక ఇక్కడ వచ్చైతే ఇంకా వినాయకుడు ఈసారి అయితే చాలా పెద్దగా ఉన్నారనమాట. అసలు ఎంతమంది అంటే వినాయకుడిని ఎత్తినా సరే అంటే ప్లేస్ చేంజ్ చేసినప్పుడు చాలా సేపు పట్టింది ఈసారి. ఏమో అది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను వినాయకుడిని చూసాను కానీ అంటే మనం వెళ్ళలేదు కదా ఈసారి వినాయకుడి దగ్గరికి, ఒకసారి వెళ్ళొచ్చేసి అంత అబ్జర్వ్ చేయలేదు. అది అన్నీ మొత్తం ఆ పట్ట అంతా తీసిన తర్వాత చూసాను అనమాట. అమ్మో చాలా పెద్దది పెట్టారు ఈసారి అని అనుకున్నా. ఇంకా అందరూ కూడా అంటారు కదా జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పి. సో ఇంకా అలాగైతే అంటూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఇంకా దేవుణ్ణి అయితే ఎత్తేసారనమాట. ఏదైనా సరే దేవుడు అనుకున్నది ఏదైనా సరే జరుగుద్ది. అది మనం ఎత్తలేము అనుకుంటే దేవుని ఒకసారి తలుచుకుంటే చాలు, ఇంకా ఎత్తేస్తాము, అంత ధైర్యం ఇస్తాడు అనమాట దేవుడు. సో నేను అదే అనుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చిందంటే దేవుడు అనేది తూర్పు నుంచి వెళ్ళి పక్క రోడ్లో నుంచి అలా తిరిగి మళ్ళీ మన రోడ్లోకి వస్తాడు అనమాట, వెనక్కి రాకూడదు కాబట్టి. ఇంకా దేవుడు వెళ్ళే లోపు మా అమ్మ అయితే ఇవన్నీ కూడా రెడీ చేసేస్తుంది. ఎందుకంటే వినాయకుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం బియ్యము, కొబ్బరికాయ, వాటర్ అవన్నీ పోస్తాం కదా. సో దానికి అంతా కూడా రెడీ చేసేసింది అనమాట అమ్మ. ఇది వచ్చి గ్రహణం ముందలండి. సారీ ఇది ఫ్రైడే వ్లాగ్ అని చెప్పాను, సారీ ఇది సాటర్డే వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మేము ఇది అయితే చూస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చిన చూసారా, చెప్పాను కదా అందరూ కూడా ఈ టయానికి ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ ఖచ్చితంగా రావాల్సిందే ఈ రోడ్లో వాళ్ళు. ఒకవేళ కొత్త వాళ్ళు రెంట్కి వచ్చినా సరే మాతో అలా కలిసిపోతారు అనమాట. అలా ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి రంగ్స్ ఎలా కొట్టుకుంటున్నారంటే, రంగులు ఆడ అనలేదు మగ అనలేదండి, ఏదైనా సరే ఒక్కరోజు సంవత్సరానికి వచ్చిన ఒక్క రోజైనా సరే మనం ఇలా ఎంజాయ్ చేయాలి. అవన్నీ ఆడవాళ్ళు ఇలా కొట్టుకుంటారని మీరు అనుకోవచ్చు, బట్ ఆ రోజన్నీ పోయాయండి. ఇప్పుడు ఆడైనా మగైనా ఒకటే అనమాట. సో ఇక్కడ చూసారా ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు. ఒక బాధ అంటే వెళ్ళలేదు, నేను కూడా ఎంజాయ్ చేయలేదు అని చెప్పి. కాకపోతే లాస్ట్ టైం మాత్రం బాగా ఎంజాయ్ చేశాను, దీనికంటే డబుల్ ఎంజాయ్ చేశాను అనమాట. నేనైతే కలర్స్ కొట్టుకోవడం కానీ, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కానీ,
డాన్స్ వేయడం కానీ చాలా వరకు కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా దేవుడు అయితే వచ్చేసాడు. దేవుడు వచ్చేసరికి మా ఇంటికి 11:30 అవుతుంది. ఇంకా దేవుడి వెనకాల ఉంది. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ జోక్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక మా చెల్లి కూడా ఇంకా అక్కడే ఉంది. ఫుల్ ఎంజాయ్ మాత్రం మామూలుగా ఉండదు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చిన దానికి మనం ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, మగవాళ్ళు బయట ఉండాలి, వాళ్ళే వెళ్ళాలని లేదు. ఆ రోజులను ఎప్పుడో పోయినాయి. ఆ మగైనా ఆడైనా ఒక్కటే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏదన్నా సరే ఏదైనా సాధించగలం ఆడవాళ్ళం. మగవాళ్ళు సాధించలేని కూడా మనం ఆడవాళ్ళని సాధించగలము. సో మీరు ఈ వీడియో చూసి తప్పుగా అయితే అనుకోవద్దు, ఏంటి ఇలా గర్ల్స్ ఇలా డ్యాన్స్ వేస్తారా అని చెప్పి. ఏదన్నా ఒకటేనండి. ఇంకా ఫైనల్ అయితే దేవుని కోసం వెయిట్ చేసి నాకైతే కాళ్ళు లాగేసినాయి అనమాట. ఎందుకంటే సంవత్సరానికి వచ్చేది ఒక్కరోజు కాబట్టి ప్రతి ఇంటి దగ్గర కూడా చాలాసేపు వెయిట్ చేస్తాడు ఆ దేవుడు. ఇంకా డాన్సెస్తో చూసారు అసలు జనాలు కళ్ళకి అసలు నిండిపోయింది అనమాట. నాకైతే చూసి అంతమంది జనాలు వస్తారు, ఎక్కడెక్కడోలో వస్తారు, పక్క రోడ్లో వాళ్ళు కానీ అందరూ వస్తారనమాట. ఫుల్ ఎంజాయ్ జోస్తో అయితే మామూలుగా లేదు మాకు. ఈరోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము అండి. దేవుడు అయితే మా ఇంటికి అయితే వచ్చేసాడండి. ఇంకా అమ్మ అయితే కిందకి వెళ్ళి కొబ్బరికాయ వాటర్ అయితే దేవుడికి అయితే ఇచ్చేసి ప్రసాదం అయితే తీసుకుంటుంది. ఈ టైంలో నేనైతే లేనండి. చాలాసేపు వెయిట్ చేసి ఎంతసేపు వెయిట్ చేసానో దేవుడి కోసం. కాకపోతే ఇంకా నాకు అదృష్టం లేదనమాట ఈసారి. ఇంకా పాప అయితే ఏడ్చేస్తుంది అనమాట. ఇంకా నిద్ర వచ్చేసి నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. టైం వచ్చి 11:30 అయిపోతుంది కదా. సో అందుకని అయితే ఇంకా నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయాను లోపలికి. ఇంక ఇదైతే మా చెల్లిని తీయమని చెప్పాను అనమాట, మీ అందరికీ చూపిద్దాము అని చెప్పి. సో ఫైనలీ మా దేవుడు అయితే ఇంటికైతే వచ్చేసాడు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈసారి నేను చేసుకోలేకపోయినా అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. దేవుడు అయితే చూడండి ఇంక ఇంటికైతే వచ్చేసరికి క్లారిటీకి ఇప్పుడే చూడడం అనమాట నేనైతే బొమ్మని. అంతే అండి వీడియో. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.